హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న K9 వైర్లెస్ మైక్రోఫోన్ ఆర్డర్ పెట్టాను. నిన్న వచ్చేసింది. ఆత్రం ఆపుకోలేక ఓపెన్ కూడా చేసేసాను. ఇప్పుడు మీకు చెప్తా దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. ఇక్కడ చూడండి, మనం లైవ్ షో యూజ్ చేయొచ్చు, ఇంటర్వ్యూకి యూజ్ చేయొచ్చు, బ్లాగ్ ఫర్ షార్ట్ వీడియోస్ తీయడానికి యూజ్ చేయొచ్చు. దీన్ని వైఫై కూడా కనెక్ట్ చేయొచ్చు. మనం చూసాం కదా, ఇక్కడ మొబైల్ కోడ్ కనెక్ట్ అయ్యింది, అది రిసీవర్, ఇది ట్రాన్స్మిటర్. ఇది మనం ఇక్కడ మైక్ లాగా పెట్టుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది కనెక్ట్ అయి ఉంటే ఆ సేమ్ వాయిస్ అనేది ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనకి ఇక్కడ టూ ట్రాన్స్మిటర్స్ ఇచ్చారండి, ఒకటి కాదు. చూడండి, ఒకటి రిసీవర్, ఒకటి 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారు. ఇక్కడ వైర్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఇది రిసీవర్. ఇక్కడ మనకి C టైప్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చిన్న స్మాల్ డాట్ లాగా ఉంది, చూసారా ఒకటి, అది బ్లింక్ అవుతుంది లైట్ ఎప్పుడైతే మనం మొబైల్కి కనెక్ట్ చేస్తామో అది. సో ఇక్కడ కూడా C టైప్ ఇచ్చాడు. మనం ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కాదు యాపిల్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకు ఒక కనెక్టర్ కూడా ఇచ్చాడు. ఇదేమో C టైప్, ఇదేమో యాపిల్ ఫోన్ కనెక్టరు. సో బోత్ ఇలా కనెక్షన్ ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలంటే దీనికి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసి మీరు యాపిల్ ఫోన్కి కూడా ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎప్పుడైతే మీరు మొబైల్కి కనెక్ట్ చేస్తారో ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. అంటే ఇమీడియట్గా ఒకవేళ లైట్ బ్లింక్ అవ్వకపోతే కనుక దీన్ని ఆన్ చేసుకోవాలి ఫస్ట్, ట్రాన్స్మిటర్ని. ఎలా అంటే ఇక్కడ పవర్ స్విచ్ ఉంది, దీనికి కూడా ఛార్జింగ్ ఉంది. ఇక్కడ C టైప్ ఛార్జర్ ఇచ్చారు. సో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ 2 ట్రాన్స్మిటర్స్కి, ఒక రిసీవర్కి కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే పవర్ బటన్ ఉంది కదా, జస్ట్ బ్లిక్ చేస్తే రాదండి, ప్రెస్ చేసిన పవర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. అప్పుడు మనకి లైట్ బ్లింక్ అవుతుంది. మీకు లైట్ బ్లింక్ కనిపిస్తుంది కదా, ఇలా లైట్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మీరు కనెక్ట్ చేసినప్పుడు ఈ లైట్ ఆన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది వాయిస్ రికార్డ్ చేస్తుంది, లేదంటే రికార్డ్ చేయలేదు. సో ఇవి మనకు. అలాగే 1 మోర్ ట్రాన్స్మిటర్ కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి, లైట్ వెలగట్లేదు కదా. నేను ఇక్కడ పవర్ ఆన్ చేస్తాను, ప్రెస్ చేసి పట్టుకుంటాను. ఇప్పుడు లైట్ ఆన్ అవుతుంది, చూసారా. అంటే ఇప్పుడు 2 కూడా ఆన్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఇది మొబైల్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఇది ఆన్లోకి వస్తుంది. ఇదే కాకుండా మనకి హై చార్జబుల్ స్పీడ్ చార్జర్ వైర్ ఇచ్చారు. 20 మీటర్స్ వైర్. ఇది 20 మీటర్స్. ఎస్, మేబీ ఇట్ ఈజ్ ఇది 20 మీటర్స్ యాక్సెసిబుల్. ఆ 20 మీటర్స్ యాక్సెసిబుల్ ఉంటుంది. దీనికి మనం ప్లగ్ అండ్ ప్లే టైప్ ఇంత సైజ్ వైర్ ఇచ్చారు. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఎన్ని మీటర్స్ ఇది ఉంటుంది అనేది. సో ఇది కూడా C ఛార్జరేనండి. ఇక్కడ మనం USB పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇలా మనం వీటి మూడింటిని కూడా ఛార్జింగ్ చేసుకోవాలి. ఛార్జింగ్ చేసి మనం జనరల్గా చూస్తుంటాం కదా, వీడియోస్ తీస్తున్నారు అందరు, షార్ట్స్ వీడియోస్, హై రెజల్యూషన్లో వాల్యూమ్ వస్తుంది, దానికోసం యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్.